రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ప్రతి మనిషికి శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే కుకట్పల్లిలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మంచినీళ్ళకి ఎన్ని తిప్పలు ఉంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ట్యాంకర్లు, బిందెల ప్రదర్శనలు, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ముందు ఖాళీ కుండలు ఖాళీ బిందెలతోని మా ఆడబిడ్డలు పోయి ఆనాడు పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసిన దుస్థితి ఉండేనా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చి శివారు ప్రాంతాలలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంచినీళ్ల గోస తీర్చిన మాట నిజమా కాదా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, జనరేటర్లు, ఏ చిన్న దుకాణానికి పోయినా ఇన్వర్టర్లు, ఎండాకాలం వచ్చిందంటే పంకా కూడా తిరగలేని పరిస్థితి. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా. మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా. 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూత పెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1, 2 కాదు, ఒక మంచినీళ్లు కరెంటు మాత్రమే కాదు. హైదరాబాద్ లో ఎన్ని పనులు చేసుకున్నాం మనం. కరోనా వస్తే ఆ రోజు మూతికి బట్ట కట్టుకొని మూతికి మాస్క్ వేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చునే ఒక దయనీయమైన పరిస్థితి. అది చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా వస్తే మన పిల్లలకు మన బిడ్డలకు ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదు. ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వెంటిలేటర్ల కోసం పైరవీలు, ఆక్సిజన్ బెడ్స్ కోసం పైరవీలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలన్నా అని దండం పెట్టుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకు